హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమం జరిగింది. సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలకు సంబంధించి 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు తమ ప్రాణాలను బలి ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, అందుకే నిరుద్యోగులు ఏకమై కల్వకుంట్ల కుటుంబం ఉద్యోగాలను పీకేశారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. మేము మా ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము, అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు, మా దర్దాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు, శాసనసభ్యులను సమన్వయపరుచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవన్నీ మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, నీ నియామకాలు కానే కావాలి. నేను వారిని అడుగుతున్న 10 సంవత్సరాలు మీరు నోటిఫికేషన్లు ఇచ్చి సరైన విధంగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల యుక్త వయసులో ఉన్న పిల్లల జీవితాలు ఎంత సర్వనాశనమైనవి. మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? 10 నెలల్లో మేము చేసిన పనులు 10 సంవత్సరాలలో మీరు ఎందుకు చేయలేకపోయినారని నేను అడుగుతున్నా. అన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా అని చెప్తలేను. కొన్ని మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు, కొన్ని మీరు పరీక్షలు నిర్వహించారు, కొన్ని ప్రశ్నపత్రాలు మీరే అమ్ముకున్నారు, కొంతమందిని ఉద్యోగాలు మీరే అమ్ముకున్నారు, కొన్నిటిని మీరే నోటిఫికేషన్లు ఇచ్చి మీరే వెనకాల నుంచి కోర్టులలో కేసులు వేయించి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఏ ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్లనే కదా ఈ 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసి ఇక మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగం, మేము మీకు ఇచ్చిన ఉద్యోగాలను ఊడగొడతాం, మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటామని కదా